రఘురామకృష్ణంరాజుకు కోరుకున్న పదవి దక్కింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరును ఖరారు చేశారు. మరోవైపు శాసనసభ మండలిలో విప్లను కూడా ఖరారు చేశారు. శాసనసభకు జీవి ఆంజనేయులు, మండలికి అనురాధలను ఖరారు చేశారు. మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. శాసనసభాపతి స్థానాన్ని ఆశించిన టీడీపీలో సీనియర్లు చాలా మంది ఉండటంతో ఆ పదవి ఆయనకు దక్కలేదు. 2019లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్కు కంట్లో నలుసులా తయారయ్యారు. నిత్యం విమర్శలతో ఆయనపై దాడి చేశారు. వైసీపీలో ఉంటూనే ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. రచ్చబండ పేరుతో దాదాపు 3 ఏళ్లు రచ్చ చేశారు. ఈ క్రమంలో ఏపీ సిఐడి రఘురామను అరెస్ట్ కూడా చేసింది. ఈ వ్యవహారం కూడా తీవ్ర దుమారాన్ని రేపింది. ఎన్నికల సమయంలో రఘురామ పోటీ చేయడంపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఏపీలో జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేయడంతో రఘురామ పోటీ విషయంలో చివరకు సస్పెన్స్ కొనసాగింది. ఓ దశలో ఆయనకు టికెట్ రాదని కూడా ప్రచారం జరిగింది. రఘురామ బీజేపీ, టీడీపీలతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. కొత్త శాసనసభ్యుల శిక్షణ కార్యక్రమాల సందర్భంగా రఘురామ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ప్రస్తుతం సభలో వైసీపీ సభ్యులు 11 మంది మాత్రమే కావడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం కావచ్చు. ఏపీ అసెంబ్లీ మండలిలో పెద్ద సంఖ్యలో సభ్యులకు చీఫ్ విప్ పదవులు దక్కాయి. శాసనసభలో చీఫ్ విప్ సహా 16 మంది పదవులు దక్కగా మండలిలో చీఫ్ విప్ తో పాటు 4గురికి నియమించారు. ఇంతమందిని విప్లుగా నియమించిన దాఖలాలు గతంలో లేవు. ప్రస్తుతం శాసనసభలో కూటమికి 164 మంది సభ్యుల బలం ఉండడంతో విప్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. అన్ని పార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అసెంబ్లీ చీఫ్ విప్ గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల వెంకట శివ, సీతారామాంజనేయులు పేరును ఖరారు చేశారు. శాసన మండలిలో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. శాసనసభలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 3 జనసేన సభ్యులు, ఇక బీజేపీ ఎమ్మెల్యేలను, మండలిలో 2 టీడీపీ ఎమ్మెల్సీలు, ఇక జనసేన ఎమ్మెల్సీకి విప్లుగా ప్రకటించారు. శాసనసభలో విప్లుగా ఖరారైన వారిలో సి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ నుంచి, అరవ శ్రీధర్ రైల్వే కోడూరు జనసేన పార్టీ నుంచి, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నుంచి, బొమ్మిడి నారాయణ నాయకర్ నరసాపురం నుంచి, ఆయన కూడా జనసేన పార్టీలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు బెందాలం అశోక్, గొండా ఉమామహేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, విఎం థామస్, తోయక జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, రెడ్డెప్పగారి మాధవి, పీజీవీఆర్ నాయుడు గణబాబు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. శాసనసభ చీఫ్ విప్ పదవిని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ పదవికి ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జీవి ఆంజనేయులను ఎంపిక చేశారు. విప్లలో 4 రాయలసీమ, 3 ఉత్తరాంధ్ర, 9 మంది కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. శాసనమండలి చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధను, విప్లగా వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, పిడుగు హరిప్రసాద్లను ప్రకటించారు.